హలో మధు గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మన ఇన్సూరెన్స్‌లో 50% డిడక్టబుల్ పాలిసీ అని మనం వింటున్నాం. హ్మ్. సో, అసలు ఆ 50% డిడక్టివ్ పాలిసీ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే మన కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉంటారో, సో వాళ్ళందరికి ఎలా యూజ్ అవుతుంది? డిడక్టబుల్ పాలిసీ అనేది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఎవరికైతే ఆల్రెడీ కంపెనీ ప్రొవైడెడ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటుందో, వాళ్ళందరూ బయట హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఎందుకంటే జనరల్లీ ఇన్స్యూరెన్స్ అంటేనే అదొక ఖర్చులాగా భావించే మనం అందరం. మనం మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ కంపెనీ కవరేజ్ ఉంది. ఇప్పుడు ఏం లేని వాళ్ళే తీసుకోరు ఇండియాలో దాదాపు. ఎలాంటి కవరేజ్ లేని వాళ్ళే పాలిసీ తీసుకోవాలంటే ఎందుకులే అనుకుంటారు. హ్మ్. అది ఎమర్జెన్సీ వచ్చేంత వరకు మనకు తెలీదు. బట్ చాలా మంది ఇలా ఏంటనంటే మనకు 10,00,000, 5,00,000 కవరేజ్ కంపెనీ ఇస్తుంది కదా! ఇంకెందుకు అనుకుంటారు. వెరీ రీసెంట్ కేసెస్‌లో మనం చూస్తున్న కేసులు ఎలా వస్తున్నాయనంటే, ఎంప్లాయీగా ఉంటాడు. ఏదైనా ఒక క్రోనిక్ ఇల్‌నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఇల్‌నెస్‌లో ఫస్ట్ 1 ఇయర్ ట్రీట్మెంట్స్ అనేది వచ్చేస్తాయి. సెకండ్ ఇయర్ గనుక ఒకవేళ తను జాబ్ చేయలేని పరిస్థితిలోకి ఎళ్ళాడనుకోండి, పాలిసీ ఉండదు కదా! జాబ్‌కెళ్ళకుంటే. ఇప్పుడు మనం వర్క్ చేయడానికి వచ్చినంత సేపే ఎంప్లాయర్ యొక్క కవరేజ్ అనేది ఉంటుంది. మీకిప్పుడు మేము 2022, 23 టైంలో ఒక పర్సన్‌ది చూసాం. సేమ్ ఆయనకేంటనంటే బ్రెయిన్‌లో చిన్న ట్యూమర్ తయారైంది. ఓకే. ఆ ట్యూమర్‌కి ఆయన మంచి కార్పొరేట్ కవరేజ్‌లో ఉండే యాక్చువల్‌గా 18, 19 లాక్స్ రూపీస్ బిల్ అయిపోతే 20 లాక్స్ కవరేజ్ ఉంది ఆయనకు. ఇచ్చేసారు. సెకండ్ ఇయర్‌కొచ్చేసరికి అది కాస్త పెరిగిపోయింది. ఇంకా జాబ్ చేయలేని పరిస్థితి వచ్చింది. క్రోనిక్ కండిషన్‌లో ఉన్నాడు. ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు బ్రెయిన్ ఈజ్ ఆపరేటెడ్. మినిమమ్ మనకు 1 ఇయర్, 2 ఇయర్ టైం కాబట్టి ఒక్కొక్కరికైతే ఇంకా అసలు వర్క్‌కెళ్ళని పరిస్థితి కూడా వస్తది. సెకండ్ ఇయర్ వర్క్‌కెళ్ళలేడు. జాబ్ పోయిందిగా. జాబ్ పోయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర పాలిసీ ఉందా? లేదు. లేదు. పోనీ గవర్నమెంట్ స్కీమ్స్ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఇట్లాంటివి ఏమన్నా 50,00,000, 60,00,000 బిల్ పే చేస్తాయా? అందులో లిమిటెడ్ ఇష్యూసే కవర్ చేస్తారు. అది కూడా వెరీ నార్మల్ ఆర్డినరీ హాస్పిటల్స్‌లోకి ఎళ్ళాల్సొస్తది. ఎందుకంటే హై ఎండ్ హాస్పిటల్స్ అయితే ఈవెన్ వాటిని కూడా యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే వాళ్ళకు ఎవ్రీడే మనీ కావాలి. గవర్నమెంట్ బిల్స్ ఎప్పుడొస్తాయో ఏంటో అది తెలీదు కాబట్టి డెఫినైట్‌లీ వాళ్ళు మోస్ట్‌లీ క్యాష్‌కి పుష్ చేస్తారు. మరి ఇలాంటి సందర్భంలో పర్సన్ ఇప్పుడు కార్పొరేట్ పాలిసీ మీద డిపెండ్ అయ్యి ఉంటే తనకే కాకుండా తన ఎంటైర్ ఫ్యామిలీలో రిస్క్ పెట్టిన వాడవుతాడు. పోనీ డబ్బులిచ్చి తీసుకుందాం అనుకుంటే బయట రేట్స్ కూడా ఎక్కువుంటాయి. అక్కడ కంపెనీలో రిడక్షన్ అవుతుంది. బయట మళ్ళీ మనం ఒక 50,000, 60,000 పే చేయాలంటే అది అందరికి ఈజీ ఆప్షన్ అయితే కాదు. దానికోసమని మీకు డిడక్టబుల్ ఆప్షన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. దాదాపు అన్ని కంపెనీస్‌లో ఉంది ఇప్పుడు డిడక్టబుల్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 35 ఇయర్స్ ఉంటే మీ దగ్గర హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ 2 కిడ్స్ ఫ్యామిలీకి అనుకున్నట్టయితే చెండలో మీకు రూ. 30,000 ప్రీమియం పడుతుంది. మీరు ఒక 25-30 లాక్స్ కవరేజ్ తీసుకుంటే. రైట్? ఇదే ప్రీమియంని మీరు ఒక రూ. 10,000 10,000 లేదా 20,000, రూ. 50,000 డిడక్టబుల్ రూపంలో తీసుకోవచ్చు. వాట్ ఈస్ మీన్ బై డిడక్టబుల్? ఈ రూ. 10,000 డిడక్టబుల్ తీసుకున్నట్టయితే సంవత్సరంలో మొదట రూ. 10,000 వరకు క్లెయిము కంపెనీ ప్రొవైడ్ చేయదు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొదటి క్లెయిమ్ ఒక 2,00,000 వచ్చిందనుకోండి. మీకు రూ. 10,000 స్ట్రెయిట్ అవే డిడక్షన్ ఉంటుంది. దాని తర్వాత కంపెనీ సైడ్ ఇంకేమైనా డిడక్షన్స్ ఉంటే అది తీసేస్తారు. మిగిలింది క్లెయిమ్ వచ్చేస్తుంది. సెకండ్ క్లెయిమ్‌లో మీకు మళ్ళీ ఫుల్ వచ్చేస్తుంది. ఓకే. అదే మీరు రూ. 25,000 డిడక్టబుల్ పెట్టుకుంటే ఫస్ట్ రూ. 25,000 మీ వచ్చిన 2,00,000 రూపీస్‌లో రూ. 25,000 డిడక్టబుల్ కిందకెళ్తుంది. ఇక్కడ దీనివల్ల నష్టమే కదా! మరి లాభం ఏముందని అనుకుంటాం. కానీ మీరు ఆ 25,000, 50,000 రూపీస్ డిడక్టబుల్ తీసుకుంటే మీ ప్రీమియం డ్రాస్టికల్ తగ్గుతుంది. ఒక్కొక్కసారి 50% వరకు డౌన్ అయిపోతుంది. 50,000, రూ. 1,00,000 డిడక్టబుల్ గనుక తీసుకుంటే మీ ప్రీమియం ఆల్మోస్ట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే. దీనివల్ల మీ బర్డెన్ తక్కువైపోయింది. అండ్ 50,000 రూపీస్, 25,000 రూపీస్ ఈస్ నాట్ అన్‌మేనేజబుల్ అమౌంట్. రైట్? ఇప్పుడు మనకేదైనా వచ్చిందనుకోండి ఒక 5,00,000 రూపీస్ క్లెయిమ్ వస్తే 25,000 రూపీస్ పే చేసుకోవడం పెద్ద విషయమే కాదు. ఈ రోజుల్లో అసలు హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది 1,00,000, 2,00,000, 3,00,000 కోసం కాదండి. ఓ 20,00,000, 30,00,000 రూపాయల క్లెయిమ్ వచ్చినప్పుడు, రూ. 1,00,00,000 క్లెయిమ్ వచ్చినప్పుడు వి ఆర్ సెటిలింగ్ 1.6 క్రోర్ అమౌంట్ అని సెటిల్ చేసాం చెన్నైలో రీసెంట్‌గా. 1.6. 1.6 అర్థం చేసుకోండి. అలాంటి క్లెయిమ్ గనుక వచ్చిందనుకోండి, మీరు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కష్టపడి దాచుకున్న సొమ్ములు, ఆస్తులు అన్నీ కూడా పోతాయి. సార్, మరి యూజువల్లీ ఇప్పుడు మనం మీ మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఒక 1,00,00,000 రూపీస్ కానీ మోర్ దెన్ ఒక 1,00,00,000 రూపీస్ అనుకుందాం. ఆ ప్రీమియం ఎంతుండొచ్చు? చాలా కొంతమంది కామెంట్స్ అడగడం జరిగింది. మీరు ఇదే ఫ్యామిలీ ఇప్పుడు 30,000 విచ్ 20,00,000 రూపీస్ కవరేజ్ పే చేస్తున్నారు కదా! మీరు ఇంకొక 8,000 రూపీస్ పేమెంట్ చేస్తే రూ. 1,00,00,000 కవరేజ్ వస్తుంది. ఓకే. అంటే యాక్చువల్‌గా మొదటి 10,00,000 వరకే మీకు కాస్ట్ అనేది ఎక్కువుంటుంది. ఆఫ్టర్ 10,00,000 తర్వాత మీ కాస్ట్ అనేది డ్రాస్టికల్‌గా తగ్గిపోతుంది. చాలామంది దీనికోసమనే టాపప్ పాలిసీలు తీసుకుంటున్నారు. అవును. బేస్ 10,00,000, 90,00,000 టాపప్ తీసుకుంటారు. కానీ మీరు ఆ 2 పాలిసీలు తీసుకోవాల్సిన శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. స్ట్రెయిట్ అవే మీరు వన్స్ ఇయర్ అప్లై చేసుకోండి. వన్స్ ఇయర్‌కి 10,00,000కి మధ్యలో వేరియేషను 8,000-15,000 మధ్యలో ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద ఏజ్. ఓకే. అంతే. యంగ్ ఏజ్‌కైతే అది నార్మల్ వెరీ నార్మల్‌గా ఉంటుంది.
నువ్వు చాలా మందికి ఈవెన్ 15,000, 18,000 రూపీస్‌లో సింగిల్ పర్సన్‌కి ₹1,00,00,000 కవరేజ్ వస్తుంది. కాబట్టి పెద్ద కవరేజ్ తీసుకొని డిడక్టబుల్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు ప్రీమియం అనేది అఫోర్డబుల్ అయిపోయింది. రెండోది రేపు పొద్దున్న ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా 25,000 అనేది పెద్ద మ్యాటరే కాదు చాలా మందికి ఈ రోజుల్లో. హెచ్ఎన్ఐ, అవును. అల్ట్రా హెచ్ఎన్ఐలకైతే 1,00,000, 2,00,000 కూడా కాదు. అసలు 25,000 రూపీస్ హాస్పిటల్ కూడా వెళ్ళరు చాలా మంది. బిల్స్ కూడా క్లెయిమ్ చేయరు. అంటే ఎవరైనా బాగా ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వస్తే డెఫినెట్‌లీ అది మ్యాటర్ అవుతుంది. But if we are talking about people who is earning more than 50,000, 1,00,000 rupees and they are having sufficient coverage in corporates. సో అలాంటి వాళ్ళు మాత్రం ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేయకుండా బ్లైండ్‌గా కంపెనీ ప్రొవైడెడ్ ఇన్సూరెన్స్ మీద మీరు డిపెండ్ అయ్యి ఉన్నారనుకోండి. ఆఫ్టర్ 60 అయినా సరే మీరు జాబ్ చేంజ్ చేస్తే కవరేజ్ అనేది లేదు. అక్కడ రిస్క్. రెండోది మీకు క్రోనిక్ ఇల్‌నెస్ వచ్చి మీరు జాబ్ చేయకపోతే మీతో పాటు మీ ఫ్యామిలీ అందరికి ఇన్సూరెన్స్ అనేది ఉండదు. మూడోది ఈవెన్ మీరు 60 ఏళ్ల వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండా బతికినా ఆఫ్టర్ 60 నుంచి 100 ఇయర్స్ వరకు అయితే ఏదన్నా ఒక ఇష్యూ వస్తది కదా డెఫినెట్‌లీ. సో ఆ టైంకి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే మీరు 10 రకాల రోగాలు డెవలప్ అయి ఉన్న తర్వాత ఎవరు కూడా ఇంట్రెస్టెడ్‌గా మీకు ఉండరు ఇవ్వడానికి. ఈ రోజుల్లో చాలామంది నెలకు, సంవత్సరానికి లక్షల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి దొరకట్లేదు. పేరెంట్స్‌కి దొరకట్లేదు. కాబట్టి అట్‌లీస్ట్ డిడక్టబుల్ ఆప్షన్ అనేది మీరు ఆప్ట్ చేసుకుంటే ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఇది ఇన్సూరెన్స్ కోసం చూస్తారో వాళ్ళ ప్రీమియమ్స్ ఎక్కువ వస్తాయి. ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. వాళ్ళు కూడా డిడక్టబుల్ తీసుకోండి. ఒక 50,000, 25,000 డిడక్టబుల్ పెట్టేసి పాలసీ గనుక మీరు తీసుకున్నట్టయితే మీ ప్రీమియం అఫోర్డబుల్ అయిపోతుంది. అండ్ వాళ్ళకు కవరేజ్ కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే. ఓకే. సో ఈ విధంగా. సో థాంక్ యూ సార్. సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.